రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. శాంతి, మన పెళ్లికి పెద్దలు రాలేదని, మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా? లేదు బావా, మనసిచ్చిన మనిషితో మనువు జరగటం ఆడజన్మకో వరం. నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించు. ఇంతకంటే నాకేం కావాలి బావా? అవునే, నువ్వు ఏంటనే? ఏం జరిగింది? అవన్నీ తర్వాత చెప్తాను. క్షమించండి, రాకుండా సమయంలో వచ్చాను. నేను ఇంటిగా బయటికి వెళ్ళిపోతాను. ఆగనయ్య, నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు. అసలు ఏం జరిగింది? అదేనమ్మా, చిదానందం చేతిలో చిక్కుకున్న పసివాళ్ళని రక్షించడానికి వచ్చాను. కానీ వాళ్ళ మనుషులు, పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంటపడ్డారు. నేనే కనుక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఏ దిక్కు ఉండదమ్మా. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని. మరేం పర్వాలేదు అన్నయ్య, నీకేం భయం లేదు. బావా, అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం, నా కోసం కాదు, మన లాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. ఓ దొంగనాయాలుగాడు మా ఇంటి నుంచి తప్పించుకొచ్చాడు. మీ ఇంట్లో ఏమన్నా దూరాడా? లేదు బాబు, ఇటెవరు రాలేదు బాబు. అబద్ధాలు ఆడేవంటే నరికి పోగులెట్టేస్తాను. నిజం చెప్పు. నిజంగానే బాబు, ఇటెవరు రాలేదు బాబు. నీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తానుండు. బాబు, ఏంటి? నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళయింది. ఈవేళ శోభనం జరుపుకుంటున్నారు బాబు. శోభనమా? కళ్ళతో చూస్తే కానీ నమ్మను. బాబు, రే, అడికి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు. మొత్తం ఎతకండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన కూడా నరికి అవతల పాడేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారన్నయ్య, ఇంకేం పర్వాలేదు. మనుషులకు మనసులు ఉంటాయని తెలుసు, కానీ అవి ఎంత గొప్పగాను, ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను. అమ్మా, చిన్నదానివి, నిన్ను చెల్లెనాలో, చేసిన ఈ గొప్ప పనికి తల్లనాలో నాకు తెలియటం లేదు. భర్తకి, బిడ్డకి తప్ప తన పక్కన మరెవ్వరికీ స్థానం ఇవ్వదు ఆడది. అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడిన నువ్వు నిజంగా తల్లితో సమానం. ఏమిచ్చి మీరు రోజు తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. అదే మాట అన్నయ్య, నువ్వు మా కోసం, మా పల్లె కోసం చేసిన సాయం ముందు, త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిదన్నయ్య? నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండటమే మాకు కావాల్సింది. అమ్మా, పవిత్రంగా జరగాల్సిన మీ మొదటి రాత్రి నా కారణంగా పాడైంది. అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకారం దొరుకుతాను. ఒక అన్నగా నన్ను తృప్తి పొందనివ్వండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన కూడా నరికి అవతల పాడేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. ఇవాళ పిలవకుండానే వచ్చిందేంటి తుమ్ము?
నేను వెళ్ళే పని సాధించి నీ కోరిక తీర్చాను. ఎస్. నిజంగానా? అవును. నువ్వు చెప్పిన పసివాడిని ఒక్కనే కాదు, ఎందరో తలలో కన్నబిడ్డల్ని ఆ కసాయి పెత్తందారుల చేతుల్లో నుంచి రక్షించాను. వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకుల్ని కొత్త మలుపు తిప్పి ఎలా సాధించావు ఆ పనిని? ఆ షావుకారుని గొడ్డలతో నరికి చంపేశాను. గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట. నాకు మార్క్స్ సిద్ధాంతం తెలియదు, లెనిన్ ఎవరో తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే. ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు, నీలాగా డబ్బు అధికారం ఉన్నవాళ్ళు కారు. ప్రభుత్వం ఆ అమాయకుల గోడు వినదు, చట్టం వాళ్ళకి సాయం చెయ్యదు. ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా? దీనికి పరిష్కార మార్గం డబ్బు, అధికారం, ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ 3 షరతులు పెట్టి నిన్ను పంపించాను. కానీ నువ్వు కూడా ఇదిగో కాపురం సంగతి తర్వాత ముందు ఈ వేషం సంగతి ఏమిటి? రండి. సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నేవలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారం ఎక్కువ చిన్నదాన, ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా. శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంక అమ్మా తల్లి, రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపదీసి నీకేదైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే అక్కడికి వెళ్దాం. అమ్మా బొమ్మ కట్టెమంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండక్కెళ్ళిన పెద్దమ్మ పొద్దున్నే వస్తుందా అన్నట్ట. నీలాంటి మొగుడారో. ఈ సెంటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్త కొడక అన్నట. నీలాంటి రాక్షసు ఎవరు? అవును, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం? చెప్పు, పెళ్ళైతే థ్రిల్లే ఉంది. అమ్మా మాటకు మాట అంటున్నావే. చేతకు చేత చూపించినా? గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? అవును, గండ్రగొడ్డలకి ఉరిశిక్ష ఖాయమైంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకే ఉరి తీయాలి. అలాగే సార్. నాకు ఉరి ఖాయమైందనుకుంటాను. అవును, ఎల్లుండి ఉదయమే ఊరి శిక్ష అమలు జరుగుతుంది. ఐఎమ్ సారీ. బాబు, ఏమిటి అలా ఉన్నావు? ఆయుధాన్ని అధికారం ఉరి తీయబోతుందమ్మా. బాబు, ఏమిటి నువ్వు అనేది? గండ్రగొడ్డల్ని ఎల్లుండి ఉరి తీయవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? అదే లేదు బాబు. నాకు తెలియదు అనుకున్నావా? గండ్రగొడ్డలు నాకు అంతా చెప్పేశాడమ్మా. చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని నువ్వు తన తమ్ముడు అని వాడే చెప్పేశాడు. అమ్మా, అతను
ఆ గండ్రగొడ్డలి నాకు అన్నయ్య. అంటే వాడు నీకేం చెప్పలేదా? లేదమ్మా, చెప్పలేదు. పోలీస్ ఆఫీసర్గా బెదిరించో, భయపెట్టో, అబద్ధం చెప్పో, అవతల వాళ్ళ నోటి నుంచి రహస్యాలు చెప్పించి నిజాలు ఒప్పించి గర్వపడేవాడిని, ఆనందపడేవాడిని. కానీ ఇప్పుడు నీ నోటి నుంచి అతను నా అన్నాన్ని నిజాన్ని చెప్పించి తట్టుకోలేకపోతానమ్మా, తట్టుకోలేక. నా చేతుల మీదుగా రేపు ఉరికబడే మనిషి నా అన్నాన్ని తెలిసి నన్ను స్థితిలో ఉంచిన నా ఉద్యోగాన్ని, వృత్తిని మొదటిసారిగా ద్వేషిస్తున్నానమ్మా, ద్వేషిస్తున్నాను. మీ ఇద్దరికి ఉన్న బంధం తెలిస్తే తనని ఉరి తీయాల్సి నువ్వు ఇలా చిత్రహింస అనుభవిస్తావనే నీకు ఈ సంగతి చెప్పొద్దన్నాడు రా వాడు. ఒకే తల్లికి పుట్టమేమిద్దరు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుల్లాగా చేరువుగా ఉన్న చెరొక వైపు ఉండిపోయామన్నమాట. అమ్మా, అన్నయ్య మన నుంచి ఎందుకు దూరం అయిపోయాడు? ఎలా మరో దారిలోకి వెళ్ళిపోయాడు? అన్యాయానికి అధికారం, అక్రమానికి ఐశ్వర్యం ఉన్నప్పుడు న్యాయం, ధర్మం మీ అన్నయ్యలాగే అందరికీ దూరమై ఆయుధంగాను అగ్గిమంటగాను మారుతాయిరా. అమ్మా చెప్పమ్మా, నాకు నిజం చెప్పు. బాబు, నీకు నిజం తెలియాలంటే 20 సంవత్సరాల క్రితం అమాయకంగా తల వంచుకు బ్రతికే మీ నాన్నగారి గురించి నీకు తెలియాలి.